రానైన వాత్సంగా నడిపించమని పాటల్లో ఆరాధనలు వాక్య పఠనం వాక్య ధ్యానం ద్వారా నీవే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మనందరం కలిసి ఆంధ్రప్రదేశ్ కీర్తన పుస్తకంలో 104వ కీర్తన, రివైవల్ పాటల పుస్తకంలో నుండి 36వ కీర్తన వినరేయ నరులారని ఈ కీర్తన పాడుతూ చివరి జనమనిలో పడి వృత్తారాధనకై సిద్ధపడదాం.
పొంది సురక్తము చిందెను భక్తుల కేంద్రము గొందగా వినరేయు నారులారా వేణుల మీద మనల రక్షింప క్రీస్తు మనుజవ తానుగాయే వినరే ఇలమాయ వాదులు మాని ఇతడే సద్గురుడని తలపోసి నీచల భక్తిని గొలిచిన వారికి నీలజనులకు గాలు మూల నల్లరెడు ధని కులకాందని సుఖ ఒల మరియో సగును వినని వీణుల కేంపు మీద మనల రక్షింప క్రీస్తు మనుజవ తానుగాయే వినరే దరిద్రము లన్నపవచి మరణమై తిరిగి లేచి నిరత మోక్షానంద సుందర మందిరమున కరుదుగజని వీర వీర మనమా దానమా కరుణా చరణితి చరణమి శరణని పోదము వినరేయు నారులారా వేణుల మనల రక్షింప క్రీస్తు మనుజవ తానుగాయే వినరే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ప్రభావమును కనికరింపుము క్రీస్తు మమ్మను కనికరింపుము ప్రభావమును కనికరింపుము. మనందరం కలిసి అపోస్తలుల విశ్వాస ప్రమాణమునందము భూమి ఆకాశం సృజించిన సర్వశక్తుల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. అనేక కుమారులను మన ప్రభువైన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మను గర్భమున ధరింపబడి కన్యక మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారమున శ్రమపడి సిలువేయబడి చనిపోయి సమాధి చేయబడినని అదృశ్య లోకంలోకి దిగినని చనిపోయిన వారిని మూడో దినములు లేచి పరలోకమునకెక్కి సర్వశక్తుల తండ్రి దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయగా కనుడవచ్చునని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘము పరిశుద్ధ సహవాసము పాపక్షమాపణి శరీర పునరుద్ధానము నిత్య జీవము ఉన్నవని నమ్ముచున్నాను. అమ్మాయి దయచేసి కూర్చున్నాడు. నేటి ధ్యానం కొరకైన వాక్య భాగము పరిశుద్ధులైన మత్తయి సువార్త 3వ అధ్యాయం 1 నుండి 10వ వచనం వరకు ఎవరైనా ఒకరు వచ్చి చదివించండి.
అడ్వెంట్లోని మొదటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ సువార్త పాఠభాగము పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయం 1వ వచనం నుండి 10వ వచనం వరకు. ఆ దినము యందు బాప్తిస్మిచ్చు యోహాను వచ్చి, పరలోక రాజ్యము సమీపించున్నది, మారుమనసు పొందుడని యూదయ అరణ్యంలో ప్రకటించుకునేను. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సారాలను చేయడని అరణ్యంలో కేక నొకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడికి. ఈ యోహాను ఒంటె రోమంలో వస్త్రమును మొల చుట్టూ తోలు దట్టియు ధరించుకునివాడు, మిడతలను అడవి తేనెయు అతనికి ఆహారము. ఆ సమయమున యెరూషలేము వారును యూదయ వారందరూ యోర్దాను నది ప్రాంతంలో వారందరూ అతని వద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొంచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండిరి. అతడు పరిసయ్యులలోను సద్దుకయ్యులలోను అనేకులు బాప్తిస్మము పొందుచుట చూసి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకుని తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ళ వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్లు వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. ఈ దినముకైనా పరిశుద్ధ సువార్త పాఠానికి ఇంత పర్యంతం. ఈ దినము మన మధ్య దైవ వర్తమానం అందించడానికి గాను హైదరాబాద్లో ఉన్నటువంటి ఆంధ్ర క్రైస్తవ దైవ జ్ఞాన కళాశాల, ఆంధ్ర క్రిస్టియన్ థియాలజికల్ కాలేజ్ పాస్టర్ గారులందరూ వేదాంత విద్యను అభ్యసించేటువంటి తర్ఫీదు పొందేటువంటి ఆ థియాలజికల్ కాలేజ్ నుండి మన మధ్యకు ఐఎస్సిటిసి రిజిస్ట్రార్గా పరిచయం చేస్తున్నటువంటి ప్రియులు రెవరెండ్ జోషి ఆనంద్ ప్రకాష్ గారు మన మధ్య ఉండడం చాలా సంతోషం. ఈ దినాన్ని రెవరెండ్ జోషి ఆనంద్ ప్రకాష్ గారు దైవవర్తమానంగా నడిపిస్తారు. దైవ సందేశాన్ని ముందుగా మనందరం కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో 108వ కీర్తన, రివైవల్ పాఠ పుస్తకంలో 37వ కీర్తన, కొనియాడ తరమే నేను అనే కీర్తన పాడిన అనంతరం రెవరెండ్ జోషి ఆనంద్ ప్రకాష్ గారు దైవవర్తమానంలో మనం నడిపిస్తారు. 108వ కీర్తన ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో 37 రివైవల్ పాఠ పుస్తకంలో కొనియాడ తరమే నిన్ను కోమల తరమే నిన్ను తనరాలు తినగారు నిన్ను తనరాలను మించు తనరాలు తినగారు నిన్ను తనరాలను మించు ఘన తేజమున నభో కాంతి మంత్రుడా నీవు కొనియాడ తరమే నిన్ను కోమల హృదయ కొనియాడ తరమే కైరబోలో సైరబోలో మరిదోత గణములో కైరబోలో సైరబోలో మరిదోత
కృపయు సమాధానము మీ అందరికీ కలుగును.
దయచేసి కూర్చోనండి. ప్రభునందు ప్రియమైన దేవుని వారులారా, మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు మరి ఒకసారి మనందరము ఈ అడ్వెంట్ కాలములో ఆయనను స్తుతించు భాగ్యం దయచేసినందుకు ముందుగా దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. అదే రీతిగా ఆహ్వానించిన ప్యారిస్ పాస్టర్గా రెవరెండ్ డాక్టర్ దత్తాల జయస్థానం గారికి, అలాగే మన చర్చ్ పెద్దలు మన కౌన్సిల్ మెంబర్ గారు మాథ్యూస్ గారికి, పెద్దలందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ అడ్వెంట్ కాల శుభాలను తెలియజేస్తున్నాను. ఈ అడ్వెంట్ కాలం అంటే మనందరికీ క్రిస్మస్ కాలం జ్ఞాపకం వస్తుంది. ఈ పరిస్థితులు ఏ రీతిగా ఉన్నా, ఏ విధమైనటువంటి విపత్తులు మనం ఉన్నా కూడా కాలం అనేది ఆగదు కనుక కాలంలో ఎన్నో సంఘటనలు, ఎన్నో విషయాలు అన్నీ కలగలిపి మనము కాలాన్ని ముందుకు కొనసాగిస్తూ ఉంటాం. అదే రీతిగా పరిస్థితుల్లో ప్రభావం ఏ రీతిగా ఉన్నప్పటికీ కూడా క్రీస్తు లోకానికి వచ్చాడనే గొప్ప సందేశాన్ని మన హృదయంలో నింపుకొని మనము ఈ కాలమంతా సంతోషంగా గడపడానికి మనం ప్రయత్నిస్తూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో మానవ జీవితము, క్రైస్తవ జీవితము ఇలానే ఉంటుందనే విషయాన్ని కూడా మన పరిస్థితులు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటాయి. అయితే అడ్వెంట్ కాలం అంటే మనందరికీ సంతోషాన్ని ఇచ్చే కాలం. ఉదయాన్నే మనకి ఎంత చలి ఉన్నా, కష్టమైనా కూడా దేవుని ఆరాధించడం, దేవుని మన జ్ఞాపకం చేసుకొని మన యొక్క దినాన్ని ప్రారంభించడం, ఈ కాలాన్ని సంపూర్తి చేయడం, మన విశ్వాసాన్ని, ఆధ్యాత్మిక జీవితాన్ని మెరుగుపరుచుకోవడం ఈ కాలంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన విషయాలు. అయితే రెండవ ప్రాముఖ్యమైనది ఏంటంటే ఈ యొక్క అడ్వెంట్ కాలం అంతా కూడా ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు, అనగా నరావతారిగా ఉద్భవించాడు, అలాగే ఈ లోకానికి రాబోతున్నాడు అనే విషయాన్ని మనలను మనం జ్ఞాపకం చేసుకొని మనలను మనం క్రీస్తు రాక కొరకు మన మనస్సులను సిద్ధపరచుకోవడం, అలాగే క్రీస్తు యొక్క ఈ జనన వేడుకను జరుపుకోవడానికి మన కుటుంబ సమేతంగా మనలను మనం సిద్ధపరచుకోవడం అనేది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అడ్వెంట్ అంటే కమింగ్, అరైవల్ ఆఫ్ క్రైస్ట్, అంటే ప్రభువైన యేసుక్రీస్తు ఒకసారి మన మధ్యకు వచ్చి ఉన్నాడు, ఆయన నరావతారిగా ఉద్భవించి ఉన్నాడు. కాబట్టి మరలా తిరిగి రానై ఉన్నాడని తను చెప్పినటువంటి రీతిగా ఆయన రాక కొరకు మనం కనిపెట్టుకొని ఉండుట, సిద్ధపడి జీవించుట అనే విషయాలు ఈ కాలమంతటిలో మన యొక్క విశ్వాస జీవితాన్ని ప్రతిబింబించే విధంగా, మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరిచే విధంగా ఉంటాయనేది ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు. మనం చదివినటువంటి పాఠ్యభాగంలో బాప్తిసం ఇచ్చి యోహాను, ది మెసేజ్ ఆఫ్ జాన్ ది బాప్టిస్ట్, బాప్తిసం ఇచ్చి యోహాను యొక్క సందేశమని రాయబడి ఉన్నది. కాబట్టి ఈ సందేశంలో మనం చూస్తే యోహాను భక్తుని గురించి ఎన్నో గొప్ప విషయాలు రాశారు. ఎందుకంటే మన అందరికీ తెలుసు, మలాకీ గ్రంథం నుండి మత్తయి సువార్త వరకు కూడా 400 సంవత్సరాలు కాలం ఉన్నదని మన అందరికీ తెలిసిన విషయం. ఈ కాలంలో ప్రవక్తలు ఎవరు కూడా మాట్లాడలేదు, ప్రవక్తలందరూ కూడా నిశ్శబ్దంగా ఉన్నారనేది చరిత్ర చెబుతూ. కాబట్టి సుమారు మలాకీ తర్వాత 4
సంవత్సరాలు ప్రవక్తల యొక్క స్వరము కానీ ప్రవక్తల యొక్క మాటలు వినబడనటువంటి ప్రదేశంలో బాప్తిస్మమిచ్చి యోహాను ఇక్కడ అరణ్యములో నుండి ఒక కేక అనే మాట ఇక్కడ రాస్తూ ఉన్నాడు. ఎందుకనంటే ప్రవక్తలు అని అంటే వారి యొక్క సొంత మాటలు మాట్లాడేటటువంటి వారు కాదు. రెండవది, ప్రవక్తలు అని అంటే అది ప్రజలకు ఇష్టం ఉండదని తెలిసినా, ప్రజలకు నచ్చదని తెలిసినా కూడా దేవుని మాటను ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించేవాడు ప్రవక్త. మూడవ ప్రాముఖ్యమైనది ఏంటంటే ప్రవక్త అనేవాడు ఎంతో గంభీరంగా బిగ్గరగా అందరికీ వినిపించేటటువంటి గొప్ప శబ్దంతో తన్మయములో పలకరించేవాడు, తన్మయంతో తాను ప్రజలను హెచ్చరించేటటువంటి వాడు ప్రవక్త. కాబట్టి ఒక్కసారిగా ఎంతోమంది బోధన చేశారు, కానీ అరణ్యములో నుండి బాప్తిస్మమిచ్చి యోహాను రావడం, ఆయన కేకలతో మారు మనసు పొందండి, దేవుని రాజ్యం సమీపించిందనే మాటలు ప్రజలందరినీ హత్తుకున్నాయి. ఎందుకనంటే ఆ మాటలు ఇప్పుడు 400 సంవత్సరాల పూర్వం విన్నటువంటి మాటలు, వారి యొక్క ప్రవక్త యొక్క మాటలు వారి యొక్క హృదయాన్ని హత్తుకున్నాయి. ఎందుకనంటే ఆ మాటలలో ఉన్నటువంటి గాంభీర్యత, ఆ మాటల్లో ఉన్నటువంటి ధైర్యము, ఆ మాటల్లో ఉన్నటువంటి తెగింపు ప్రజలను మేల్కొల్పే విధంగా చేసింది. అందుకనే ఒక భక్తుడు ఏమంటాడనంటే బాప్తిస్మమిచ్చి యోహాను అరణ్యములో నుండి ఒక సైనిక యోధుడు వలె వచ్చాడనే మాట అంటారు. అనగా ఒక సైనికుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏ విధంగా అయితే తనను తాను సిద్ధపరచుకుంటాడో, తనను తాను సిద్ధపరచుకొని యుద్ధానికి వెళ్తాడో, అలాగే యోహాను కూడా తనను తాను ఆత్మీయంగా, తనను తాను విశ్వాసంగా, తనను తాను ధైర్యంలో సిద్ధపరచుకొని ప్రకటించడానికి ఆయన అరణ్యములో నుండి వచ్చినట్లుగా చెబుతూ ఉన్నాడు. అయితే యూదయ సాంప్రదాయంలో ఏంటంటే వారు మెస్సయ్యాకి ముందుగా ఏలియా వచ్చి ప్రకటిస్తాడని, ప్రజలందరినీ కూడా మెస్సయ్య రాక కొరకు సిద్ధపరుస్తాడని, ప్రజల మనసులో అందరినీ మెస్సయ్యాను గురించినటువంటి సందేశాన్ని నింపుతాడనేటటువంటి విశ్వాసం వారిలో ఉన్నది. కాబట్టి ఎప్పుడైతే అధికారంతో బాప్తిస్మమిచ్చి యోహాను ప్రకటించాడో వారందరిలో ఒక విధమైన ఆలోచన ఏంటంటే ఏలియా వచ్చాడేమోనని. ప్రవక్తలా బోధిస్తున్నా, అధికారంతో బోధిస్తూ ఉన్నా, కాబట్టి ఎందుకు అధికారంతో బోధించాల్సి వచ్చింది? ఎందుకు బాప్తిస్మమిచ్చి యోహాను బోధించాడనంటే ఆ దినాలలో సంఘము, ఆ దినాలలో సమాజము, అధికారులు, సద్దూకయ్యులు, పరిసయ్యులు, హేరోదు, మతాధికారులు అందరూ కూడా కరప్ట్ అయిపోయారనేది ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. వారందరూ మార్గము తప్పి వారందరిలోనూ ఒక విధమైనటువంటి అపవాది పనిచేస్తున్నట్లుగా బాప్తిస్మమిచ్చి యోహాను మాట్లాడుతూ ఉన్నాడు. సంఘములో ఉన్నది, హేరోదులో ఉన్నది, సద్దూకయ్యులు, పరిసయ్యులు, మత పెద్దలు, ప్రతి ఒక్కరిలో కూడా ఒక విధమైనటువంటి ఈవిల్ అనేది వారి మనస్సులో ఉండిపోయింది. అందుకని దానిని తొలగించడానికి, దానిని తీసివేసి వారి జీవితాల్లో వెలుగునివ్వటానికి బాప్తిస్మమిచ్చి యోహాను వచ్చినట్లుగా చెప్తా ఉన్నాడు. కాబట్టి చీకటిలో ఉన్నటువంటి జనుల మీద బాప్తిస్మమిచ్చి యోహాను తన యొక్క మాటల చేత, సందేశము ద్వారా వారి జీవితాలలో వెలుగు నింపడానికి వచ్చాడనే మాట ఇక్కడ చెప్తా ఉన్నాడు. అందుకనే చీకటిలో ఒక వెలుగు వలె, ఒక తార వలె బాప్తిస్మమిచ్చి యోహాను జ్ఞాపకం చేయడానికి బాప్తిస్మమిచ్చి యోహాను వచ్చాడు. కాబట్టి ఆయన మొట్టమొదటిగా ప్రారంభమే ఆయన సందేశం ఏంటంటే మారు మనస్సు పొందండి, దేవుని రాజ్యం సమీపించింది. కాబట్టి ఇక్కడ దేవుని రాజ్యం సమీపించింది కాబట్టి
ఈ యొక్క ప్రజల్లో ఉన్నటువంటి చీకటిని, అంధకారాన్ని, ప్రజల్లో ఉన్నటువంటి ఈవిలంతటిని తీసేసేయాలి. వాటన్నిటిని తొలగించి దేవుని రాజ్యానికి సిద్ధపడండి అనే మాట ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకనంటే దేవుని రాజ్యం సమీపించడం అనంటే ప్రభువు వచ్చాడు, వస్తున్నాడనే విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అనగా ఆయన మెస్సియా యొక్క రాక సమీపించి ఉంది. కాబట్టి ఒకవేళ మీలో ఏదైనా తప్పులుంటే, లేకపోతే దేవుని లేదా మెస్సియాను ఎదుర్కొనడానికి, మెస్సియాతో కలిసి జీవించడానికి ఆటంకంగా ఏదైనా ఉంటే వాటన్నిటినీ తీసేసుకోండి అనే మాట ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాను. అందుకనే ప్రభు మార్గం సిద్ధపరచుడి, దేవుని మార్గం సిద్ధపరచాలని బాప్తిస్మమిచ్చే యోహాను ముందు ఒక మెసెంజర్గా, ఒక సందేశకుడుగా ఆయన ఈ లోకానికి వచ్చినట్లు మనం చూస్తాం. ఎందుకు బాప్తిస్మమిచ్చే యోహాను ప్రవక్త అని అన్నారనంటే, తన కళ్ళ ముందు ఎన్నో జరుగుతూ ఉంటాయి, మన కళ్ళ ముందు కూడా జరుగుతూ ఉంటాయి. ఒకవేళ అది తప్పు అని తెలిసినా మనం ఖండించలేని స్థితిలో ఉండొచ్చు. అది అన్యాయం అని తెలిసినా దాని గురించి ఖండించలేని స్థితిలో మనం ఉండొచ్చు. కానీ ప్రవక్త మన ఎదురుగా జరుగుతున్నటువంటి అన్యాయాన్ని కానీ, మన ఎదురుగా ఉన్నటువంటి ఆ యొక్క అంధకార శక్తిని కానీ ఎదిరించకుండా ఉండలే. ప్రవక్త యొక్క లక్షణం అది. తనకు నష్టం జరుగుతుందనుకున్నా, తనకు ఆపద పొంచి ఉందనుకున్నా కూడా ప్రవక్త చేసేటటువంటి పని ఏంటంటే ఉన్నది ఉన్నట్టుగా ధైర్యంగా ప్రకటించడమే. తన ప్రాణానికి అపాయం అని తెలిసినా కూడా ప్రవక్త ప్రవచిస్తూనే ఉంటాడు. కాబట్టి తర్వాత జరిగింది మనందరికీ తెలుసు. ప్రవక్తకి, యోహానికి ఏం జరిగిందో మనందరికీ తెలుసు. హేరోదును ఖండించాడు, సద్దూకయ్యులను, పరిసయ్యులను ఖండించాడు, సంఘ నాయకులను ఖండించాడు. చివరికి తన తలను నరికివేయబడింది. కాబట్టి తన కొద్ది కాలం మాత్రమే ప్రజల మధ్య పనిచేశాడు. కానీ ప్రజలలో ఎంతో గొప్ప మార్పు, ప్రజలలో పశ్చాత్తాపాన్ని తీసుకొచ్చాడు. వారి అపరాధాలను, వారి తప్పులను తెలుసుకొని గ్రహించి వారు పశ్చాత్తాపపడడానికి, వారిలో ఉన్నటువంటి దోషాలన్నిటినీ తీసేసుకొని దేవుని సమీపించడానికి, దేవుని రాజ్యానికి సిద్ధపడటానికి ఒక గొప్ప వారధిగా, ఒక గొప్ప మెసెంజర్గా బాప్తిస్మమిచ్చే యోహాను ప్రజల జీవితాలలో ఒక గొప్ప కనువిప్పు కలుగజేసిన ప్రవక్తగా బాప్తిస్మమిచ్చే యోహాను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకనంటే ఆయన కేవలం మీరు పశ్చాత్తాపపడండి, మారు మనసు పొందండి అనే మాట మాత్రం మాట్లాడలేదు. కానీ మీరు మారు మనసు పొందండి, ఏ రీతిగా మారు మనసు పొందాలో కూడా తను బోధించినట్లు మనం చూస్తాము. కాబట్టి ఖండించేవారు ఎంతోమంది ఉంటారు, తప్పులు చూపించేవారు కూడా చాలామంది ఉంటారు. కానీ దాన్ని సరిచేసుకోవాలని, ఏ రీతిగా సరిచేసుకోవాలో బోధించేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కాబట్టి ఇక్కడ యోహాను ఖండించాడు. అలాగే ఏ రీతిగా మనల్ని మనం మార్చుకోవాలి, ఏ రీతిగా మనం నీతిమంతులుగా తీర్చిదిద్దబడాలో, ఏ రీతిగా మనలను మనం మారు మనస్సు పొంది దేవుని సహవాసంలోనూ, దేవుని యొక్క రాజ్యంలో ఏ రీతిగా స్థానం సంపాదించుకోవాలో కూడా ఇక్కడ బాప్తిస్మమిచ్చే యోహాను చెప్తున్నాడు. అందుకనే దేవుని రాజ్యం సమీపించినది, మీరందరూ కూడా సిద్ధపడండి అనే మాట మాట్లాడుతున్నారు. దేవుని రాజ్యం సమీపించింది కాబట్టి మీరందరూ మారు మనసు పొందండి అనే మాట అంటారు. కాబట్టి మారు మనసుకి మొట్టమొదటి స్టెప్ ఏంటనంటే పశ్చాత్తాపం, పెనాన్స్, రెపెంటెన్స్. ఈ పశ్చాత్తాపం అనేది మారు మనసుకు ఒక దారి అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకనంటే యెహోవా దేవుడు పాత నిబంధన కాలంలో ఈ ప్రవక్తల ద్వారా ఎన్నో మాట్లాడించారు. మీరు మనస్సు మార్చుకొని నా వైపు తిరిగిన ఎడల నేను మిమ్మల్ని మరలా చేర్చుకుంటాననే మాట యెహోవా దేవుడు మాట్లాడాడు.
అనగా మనసు మార్చుకొని అనంటే పశ్చాత్తాపపడి మనస్సు మార్చుకొని మన యొక్క దోషాలను దేవుని సన్నిధానంలో ఒప్పుకొని గ్రహించి మనము అంగీకరించినట్లయితే మనలో కలిగేదే మార్పు అని, మారు మనసు అనేది మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నా. మారు మనసు అంటే ఒక క్షణంలో సంభవించవచ్చు, కొంతకాలం పట్టవచ్చు, కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు. కానీ మనలో కలిగినటువంటి మార్పు అది ఖచ్చితంగా దేవుని రాజ్యానికి సిద్ధపడడానికి, మనలను మనం ప్రభువు కొరకు సిద్ధపరచుకోవడానికి, మనలను క్రీస్తును అంగీకరించి ఆయన మార్గంలో నడవడానికి ఇది ఎంతో మనకు సహాయకరంగా ఉంటుందనేది మాట్లాడుకోవాలి. ఎందుకంటే పౌలు యొక్క మారు మనసు చాలా ఉన్నతమైనటువంటి, ఎంతో ప్రపంచంలోనే ఒక ఉన్నతమైనటువంటి మారు మనసు. అటువంటి మనస్సులో పౌలు పొందిన మార్పు ఏంటంటే తన యొక్క జీవితంలో, తన యొక్క జీవిత విధానంలో మార్పు పొందాడు. అనగా ఎంతో గొప్ప క్రూరమైనటువంటి మనస్సు కలిగిన వాడు, క్రైస్తవుని హింసించాలనే గొప్ప ఆలోచన కలిగినటువంటి వాడు తన జీవితంలో ఒక్కసారిగా క్రీస్తు కొరకు హింసింపబడేటటువంటి వాడిగా మార్చివేయబడ్డాడు. అనగా మారు మనసు అనేది ఎంతగా మనిషిని ప్రభావితం చేస్తుందంటే, మారు మనసు అనేది మనిషిని ఎంతగా దేవుని వైపు మనలను మనము సిద్ధపడేటట్లు చేస్తుందని అంటే, మన జీవితంలో మార్పు వచ్చేస్తుంది, మన ప్రవర్తనలో మార్పు వస్తుంది. అలాగే మన వాల్యూస్ అంటే మన యొక్క విలువల్లో మార్పు వస్తుంది. అన్నిటికీ మించి మన యొక్క పాత జీవితాన్ని, పాత ఆలోచనలను మనం కలిగి ఉండడం, కానీ మన ముందున్నటువంటి గమ్యాన్ని చేరడానికి, మన ముందున్నటువంటి గమ్యం వైపే మన విశ్వాసాన్ని, మన విశ్వాస యాత్రను కొనసాగిస్తామనేది ఇక్కడ తెలియజేస్తున్నా. అందుకే బాప్తిసం ఇచ్చి యోహాను మీ పాత జీవితాన్ని విడిచిపెట్టి ఈ బాప్తిసం ద్వారా క్రొత్తగా జన్మించాలనే గొప్ప సందేశాన్ని ఇస్తా ఉన్నాడు. కాబట్టి మార్టిన్ లూథర్ గారు ఈ యొక్క ప్రాచీన స్వభావాన్ని, నూతన స్వభావాన్ని గురించి ఏమంటాడనంటే, మీరు ప్రాచీన స్వభావంలో ఒక రాతి వలె ఉన్న చలనం లేని, జీవం లేని, ఆలోచన లేని జీవితాన్ని గడిపారు. కానీ నవీన స్వభావములు క్రీస్తు ద్వారా, క్రీస్తు చేత మీరు నూతనత్వంలోనికి నడిపింపబడ్డారు కనుక మీలో జీవం ఉన్నది, మీరు వెలుగు చేత నింపబడ్డారు, మీరు క్రీస్తు యొక్క లక్షణాలను ధరింపబడ్డారు. అందుకనే మీరు నూతనత్వం కలిగి జీవించండి మాట అంటారు. అనగా మనకు 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో చూస్తే నయమాను మనందరికీ తెలుసు. నయమాను ఏ విధంగా అయితే స్వస్థపడ్డాడో బాప్తిసం ద్వారా కూడా అదే అనుభవంలోనికి నడిపింపబడతాం. తను రోగంతో తను స్వస్థపరచబడ్డాడు. మనం ఆత్మీయ రోగముతో, ఆంతరంగికంగా ఉన్నటువంటి రోగము ద్వారా క్రీస్తులో బాప్తిసం మనలను స్వస్థములుగా చేస్తుంది, పవిత్రులుగా చేస్తుంది. అటువంటి పవిత్ర జీవితం కలిగి ఉండాలి. అటువంటి పవిత్రతలోనికి ప్రతి ఒక్కరూ నడిపింపబడితేనే దేవుని రాజ్యం సాధ్యం కాదని బాప్తిసం ఇచ్చి యోహాను ఇక్కడ తెలియజేస్తున్నాడు. కాబట్టి బాప్తిసం మనల్ని సిద్ధపరచడం అనేది కేవలం ఖండించడం ద్వారా మాత్రమే కాదు, కానీ దేవుని యొక్క వాక్శక్తి చేత, దేవుని ప్రేమ చేత, తన యొక్క ఆదరణ సందేశం ద్వారా మన జీవితాలను, మన హృదయాన్ని సిద్ధపరచడానికి ఇక్కడ ఆయన పిలిపిస్తూ ఉన్నారు. కాబట్టి మన జీవితంలో సిద్ధపడటం అనేది ప్రధానమైనటువంటిదిగా, మన విశ్వాస జీవితంలో సిద్ధపాటు అనేది ఒక కేంద్రంగా మనకి ఇక్కడ కనపడతా ఉంది. ఎందుకంటే మనం
అడ్వెంట్లోనికి ప్రవేశించాం. అడ్వెంట్ అంటే కమింగ్ ఆఫ్ క్రైస్ట్ అని, అరైవల్ అనే మాట మనం అనుకుంటాం. అనగా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాక. ఈ రాక మన జీవితాలను ప్రేరేపిస్తుంది, మన హృదయాలను మారుస్తుంది, అన్నిటికీ మించి మనలను విశ్వాసంలో స్థిరపరుస్తుందనే మాట ఇక్కడ మాట్లాడుతున్నాను. కాబట్టి ఎంత విశ్వాసం భక్తితో ఈ యొక్క అడ్వెంట్ కాలం జరుపుకుంటారంటే, ప్రపంచ దేశాలు ఈ యొక్క అడ్వెంట్ కాలాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుతారు. కొన్ని ప్రాంతాల్లో ఉపవాసం ఉంటారు, కొన్ని ప్రాంతాల్లో అయితే ఎంతో ప్రతిదినము కూడా మనలాగే ఉదయాన్నే ప్రార్థన చేస్తూ ఉపవాసం ఉంటూ చివరి వారం సంతోషంగా క్రిస్మస్ కాలంలోనికి ప్రవేశిస్తారు. అందుకని ఈ యొక్క కాలాన్ని ఏమన్నారనంటే ఏ పీరియడ్ ఆఫ్ ప్రిపరేషన్ ఇన్ యాంటిసిపేషన్ ఆఫ్ ది నేటివిటీ ఆఫ్ ది జీసస్ క్రైస్ట్ అన్నాడు. అనగా ప్రభువైన యేసుక్రీస్తు జననాన్ని గురించి సిద్ధపడేటటువంటి కాలం. మన యొక్క జీవితాలను, మన హృదయాన్ని, మన కుటుంబం అంతా కలిసి క్రీస్తు కొరకు సిద్ధపడేటటువంటి కాలంగా మనల్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి మనందరము కూడా క్రీస్తు జననాన్ని గురించి, ఆయన రాకను గురించి ప్రతిబింబించేటటువంటి కాలం. మన దృష్టి అంతా కూడా యేసుక్రీస్తు జననం మీదే ఉంటుంది. ఎలా జరుపుకోవాలి, ఏ రీతిగా క్రీస్తును ఆరాధించాలి. కాబట్టి కేవలం మనం అలంకారప్రాయంగా క్రిస్మస్ వరకు సిద్ధపడడం మాత్రమే కాదు, ఒక డెకరేషన్ ద్వారా, లేకపోతే ఒక మంచి ప్రోగ్రాం ద్వారా, ఒక మంచి ఉపన్యాసకుడు అనగా బోధకుల ద్వారా సిద్ధపడడం మాత్రమే కాదు, మన హృదయపూర్వకంగా ఈ కాలం కొరకు సిద్ధపడాలనే మాట అంటున్నా. అనగా మన ఆత్మలోనూ, మన మనస్సులోనూ, హృదయంలోనూ ఈ యొక్క సిద్ధపాటు అనేది ప్రాముఖ్యమనేది, సిద్ధపాటు అనేది అవసరమనే మాట ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ప్రభువు తిరిగి రానయ్యున్నా. కాబట్టి ఆ రాక ఏ రీతిగా ఉంటుందంటే మనందరి హృదయాలను ప్రేరేపించే విధంగా ఉంటుంది, మన జీవితాలను దేవుని వైపు తిప్పుకునేటటువంటి విధంగా ఉంటుంది. కాబట్టి ప్రభువు స్థాపించబోయే రాజ్యం ఏంటంటే శాంతి రాజ్యం, శాంతి స్థాపన చేయబోతూ ఉన్నాడు. కాబట్టి క్రిస్మస్ సందేశంలో ప్రధానమైనటువంటిది ఏంటంటే శాంతి, సమాధానం, వెలుగు, జీవము ప్రధానంగా మనం ఉంటూ ఉండేటటువంటి మాట. ఎందుకంటే ప్రభువులో వెలుగు, జీవం ఉన్నది, ఆయన రాకలో శాంతి, సమాధానం ఉన్నది. కాబట్టి క్రిస్మస్ అంతటిలో కూడా మనకు కనిపించేది ఏంటంటే శాంతి. ప్రభువు మన మనస్సులో ఉన్నటువంటి కల్మషాన్ని, స్వార్థాన్ని, మన మనసులో ఉన్నటువంటి చెడును సమస్తాన్ని తీసేసి తను మన హృదయాలను ప్రేరేపించబోతా ఉన్నాడు, మన హృదయాలను పవిత్రపరచబోతా ఉన్నాడు. ఎందుకంటే బాప్తీసమిచ్చి యోహాను ఏ రీతిగానైతే తన యొక్క ప్రవక్త స్వరాన్ని వినిపించి ప్రజలలో గొప్ప మార్పును తీసుకొచ్చాడు, క్రీస్తు యొక్క రాక కూడా మన హృదయాలకు గొప్ప మార్పును తీసుకొస్తుందనే మాట ఇక్కడ మాట్లాడుతున్నా. ఈ క్రిస్మస్ కాలంలో ప్రాముఖ్యంగా పాశ్చాత్య సాంప్రదాయంలో ఒక వలయాకారాన్ని తయారు చేస్తారు. ఎందుకంటే మనకు చాలా సందర్భాల్లో మనకు తెలుసు, కండోలెన్స్ సందర్భంలో అది ఒక రౌండ్ ఆకారంలో ఉండి దానికి చుట్టూ పుష్పగుచ్చాలతో ఉండి దాన్ని మనం దేవాలయంలో ఉంచుతారు. కొన్ని ప్రదేశాల్లో చతురస్రాకారంలో ఉండేటటువంటిది కూడా దీన్ని తయారు చేస్తారు. దీన్నే అడ్వెంట్ రీత్ అనే మాట మాట్లాడతారు. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి నిరీక్షణ ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు మన జీవితాలకు నిరీక్షణ ఉన్నాడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు మన విశ్వాసానికి ఆధారం, ప్రభువైన యేసుక్రీస్తు శాంతికి, సమాధానానికి ఆధారమై ఉన్నాడు. అంతేకాకుండా
ప్రార్థన పశ్చాత్తాపం ద్వారా ఈ యొక్క అడ్వెంట్ కాలాన్ని మనం కలిగి ఉండాలని మాట అంటా ఉన్నా. ఈ రీతిలో 4 క్యాండిల్స్ వెలిగిస్తా. మనం ఈ సీజన్ ఏంటనంటే అడ్వెంట్ కాలం కనుక మనము పర్పుల్ కలర్ వాడతాం, అనగా ఊదా కలర్ అంటాం. ఈ పర్పుల్ కలర్ 3 కలర్ ఉన్నటువంటి 3 క్యాండిల్స్ని 3 ఆదివారాలు వెలిగించి 4వ ఆదివారం ఒక పింక్ క్యాండిల్ వెలిగిస్తా. ఒక్కొక్క క్యాండిల్కు ఒక్కొక్క సిగ్నిఫికెన్స్ ఉన్నది. ఎందుకనంటే అవి ప్రవృత్తి వెలిగిస్తూ ఒక్కొక్క విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తాయి. కాబట్టి మొదటి వారము ఈ యొక్క పర్పుల్ కలర్ క్యాండిల్ వెలిగించి ప్రభువైన యేసుక్రీస్తు మనకు నిరీక్షణ ఆధారమై ఉన్నాడు. ఆయనే మనకు నిరీక్షణ, ఆయనలోనే మన విశ్వాసాన్ని మన యొక్క జీవితాన్ని నిర్మించుకోవాలని జ్ఞాపకం చేస్తుంది. 2వ ఆదివారం మరొక పర్పుల్ క్యాండిల్ వెలిగించి యేసుక్రీస్తు మన విశ్వాసానికి ఆధారమై ఉన్నాడనే మాట చెబుతున్నాడు. 3వ ఆదివారం పింక్ క్యాలెండర్ వెలిగిస్తారు. ఈ పింక్ క్యాండిల్ సంతోషానికి, ఆనందానికి సూచనగా ఉంది. 4వది పర్పుల్ కలర్. ఇది ప్రేయర్ అండ్ పెనాన్స్, పశ్చాత్తాపానికి గుర్తుగా ఉంది. కాబట్టి మనం ఈ కాలమంతా ప్రార్థనతోనూ, విశ్వాసంతోనూ, పశ్చాత్తాపంతోనూ, నిరీక్షణతో గడిపేటటువంటి కాలం. కాబట్టి భక్తి శ్రద్ధలతో పాటు మనల్ని మనం సిద్ధపరచుకునేటటువంటి కాలం. కాబట్టి ఈ 4 క్యాలెండర్స్ మధ్య ఒక తెల్ల క్యాండిల్ ఏంటనంటే జీసస్ ఈజ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. యేసుక్రీస్తు ఈ లోకానికి వెలుగై ఉన్నాడు. కాబట్టి ఆయన యొక్క సార్వభౌమాధికారాన్ని ప్రతి ఒక్కరూ కూడా అంగీకరించాలి. ఎందుకంటే ఆ వెలుగు నిత్యత్వం కలిగినటువంటి వెలుగు. ఎవరి మీదైతే ఆ వెలుగు ప్రకాశిస్తుందో వారు నిత్యత్వంలోనికి నడిపింపబడతారు. ఆ వెలుగుకు ప్రారంభము చివరనేది లేదు. కానీ ప్రతి ఒక్క హృదయాన్ని వెలిగించి, ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగు నింపి చీకటిని తీసేసి ప్రభువు కొరకు సిద్ధపరిచేటటువంటి గొప్ప అవకాశాన్ని ప్రభు ఒక వెలుగుగా మనకిస్తా ఉన్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో నేను లోకమునకు వెలుగై ఉన్నాననే మాట అంటాడు. ఎందుకు ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వెలుగై ఉన్నానని అంటాడంటే యూదయ సాంప్రదాయంలో హనుమక అనే పండుగ ఒకటి ఉంది. చాలా సంతోషకరమైన పండుగ. దీన్నే మనం వెలుగుల పండుగ అని, లేకపోతే గృహాల పండుగ అనే మాట వాడతాం. ఈ పండుగకి ఏం చేస్తారంటే అన్ని కొండ ప్రదేశం కనుక ఎత్తైన ప్రదేశంలో పెద్ద పెద్ద వెలుతురుతో కూడినటువంటి లైట్స్ వేసి ఆ ఊరంతా కనిపించే విధంగా, ఆ వెలుతురు ఊరంతా కనిపించేలాగా పండుగ జరుపుకుంటారు. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ఏమంటాడంటే ఈ వెలుగు ఈ రాత్రి వరకు మాత్రమే ఉండిపోతుంది, అది మరలా తర్వాత రోజు కనపడదు. కానీ నాలో ఉండేటటువంటి వెలుగు, నేనిచ్చేటటువంటి వెలుగు, ఇది నిరంతరం మీలో ప్రకాశిస్తుందనే మాట అంటారు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు నేను లోకమునకు వెలుగై ఉన్నాననే మాట మాట్లాడతాను. ఆ వెలుగులో జీవం ఉన్నది, ఆ వెలుగులో సత్యం ఉన్నది. ఆ వెలుగులో మనలను చీకటి నుండి వెలుగులోనికి నడిపించే శక్తి దానిలో ఉన్నది. అదే బాప్తిస్మం ఇచ్చిన యోహాను హేరోదుకు, సద్దూకయ్యులకు, పరిసయ్యులకు, సంఘ మత పెద్దలకు ఇచ్చేటటువంటి సందేశం ఏంటంటే ప్రభు వెలుగై ఉన్నాడు కనుక ఆ వెలుగు మన మధ్యకు రాబోతా ఉన్నాడు. ఆ వెలుగు మన మధ్య ఉదయించబోతా ఉంది. ఆ వెలుగును నింపుకొని మనందరము ఈ క్రిస్మస్ కొరకు సిద్ధపడతాం. ఆ వెలుగును నింపుకొని మనందరం కూడా ఆయన రాక కొరకు సిద్ధపడతాం అనే గొప్ప సందేశాన్ని ఇస్తామన్నా. ఈ సందేశంలో క్రీస్తును నిరీక్షణతో మనం ఎదురు చూడాలి. విశ్వాసంతో ప్రభువును మనము కొలవాలి. ప్రార్థన ద్వారా దేవుని దగ్గరగా జీవించాలి.
పశ్చాత్తాపం ద్వారా మన మనస్సులను మార్చుకొని ప్రభు యొక్క వెలుగును నింపుకున్నప్పుడు నిజమైనటువంటి అటువంటి కాలాన్ని, నిజమైనటువంటి ఈ పండుగ కాలాన్ని మనం అనుభవించగలుగుతాము. ఆ పండుగలో ఉన్న సంతోషాన్ని, ఆ పండుగలో ఉన్న గొప్ప ఉద్దేశాన్ని నెరవేర్చగలుగుతాము. అట్టి కృప దీవెనలు ఈ కాలం అంతటిలో ప్రభు మన పైన, మన కుటుంబాల పైన కుమరించుగాక. సమస్త జ్ఞానమును ఇచ్చిన దేవుని సమానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలిందుగాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. తదనుక ఈ అడ్వెంట్ మొదటి దినాన్ని మనకు దైవత్వాన్ని తీసినటువంటి ప్రియులు ఆంధ్ర క్రిస్టియన్ థియాలజికల్ కాలేజ్ యొక్క రిజిస్టర్గా పరిచయం చేస్తున్నటువంటి సేవకులు, దైవజనులు జోషి ఆనంద్ ప్రకాష్ గారికి మన సంఘపక్షంగా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే రేపటి దినం కూడా యథావిధిగా ఉదయం 5:30కి ప్రారంభించబడుతుంది. 6:30 కల్లా అడ్వెంట్ ధ్యానాలు ముగించబడతాయి. ఎవరైనా టిఫిన్ స్పాన్సర్ చేసేవారు ఉన్నట్లయితే ముందుగానే తెలియజేయండి. ఈరోజు టిఫిన్ మరియు టీ ఏర్పాటు చేయబడింది. ఈరోజు టిఫిన్ ఏర్పాటు చేసిన వారు బాలకృష్ణ వారి కుటుంబ పక్షంగా ఏర్పాటు చేయడం జరిగింది. టీ ప్రత్యేకంగా మన సంఘం నుండి ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకెవరైనా ఉన్నట్లయితే రేపటి దినం నుండి ఏర్పాటు చేసేవారు ఉన్నట్లయితే ముందుగానే మీరు తెలియజేయాలని ప్రేమతో మనం చేస్తూ ఉన్నారు. మనందరం కలిసి కీర్తన పాడుదాం. 20,000 పాట పుస్తకంలో 206వ కీర్తన, ఆంధ్రప్రదేశ్ కీర్తన పుస్తకంలో 697వ కీర్తన. అందాల తార హృదయించినాకై అంబర వీధిలో. ఈ కీర్తన పాడుతూ 206 20,000 పాట పుస్తకంలో 697 ఆంధ్రప్రదేశ్ కీర్తన పుస్తకంలో ఈ కీర్తన పాడుతూ చివరి నిలబడి ప్రార్థన ఆశీర్వాదం కొరకు సిద్ధపడతాం. అందాల తార హృదయించినాకై అంబర వీధిలో అవని చాటుచు ఆనంద సంద్రము పొంగినాలు అమర కాంతి పయనమైతిని అందాల తార హృదయించినాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచు విశ్వాసయాత్ర దూరమెత్తైన విందుగా దోచెను వింతైన శాంతి వర్షించినాలో విజయ పదమున విశ్వాల నిలడి దేవకుమారుని వీక్షించు దీక్షతో మిరచిమ్మే బలము ప్రవహించే ప్రేమ విశ్రాంతి నొసగుచు అందాల తార హృదయించినాకై వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచు ఏరో
రాజనగరిలో యేసుని వెదకుచు ఎరిగిన దారి తొలగిన వేళ ఎదలు కృంగితి యేసయ్యా తాన ఎప్పటి వలె ఎదురాయే త్రోవలో ఎంతో ఎప్పుడపడుచు విస్మయమొందుచు ఎగిటి స్వామి కడకు అందాల తార అంబర వీధిలో చాటుచు ప్రభు జన్మస్థానము పాకాయే గాని పరలోక సౌధమే బాలోని చూడ జీవితమంత పవన మాయను ప్రసరించే పుణ్యము బ్రతుకే మందిరమై అందాల తారారుదించే నాకే అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచు ఆనంద సాంద్ర మొప్పొంగే నాలో అమర కాంతిలో ఆది దేవుని చూడ శివ మనసు పయన మైతిని అందాల తార అరుదించే నాకై అంబర వీధిలో అవతారమూర్తి అవని చాటుచు ప్రార్థన చేస్తున్నాం. మనందరం తలలు వంచి కళ్ళు మూసుకుందాం. అత్యంత మహోన్నతమైన మా తండ్రి, నీ ఘనమైన మహోన్నతమైన ఉన్నతమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామాన్ని వందనములు స్తోత్రాలు. నీ దయా సంకల్పాన్ని బట్టి 2020 సంవత్సరపు అడ్వెంట్ ధ్యానాలతో మా బ్రతుకుల్లో మా జీవితంలో క్రిస్మస్ యొక్క ఆనంద సంతోషాలు అనుభవించడం కొరకు ముందుగానే ప్రభు నీవిచ్చిన గొప్ప సమయము ఈ తరుణాన్ని బట్టి స్తోత్రాలు. ఈ దినం అందించబడిన దయ వర్తమానమును అందరి హృదయాంతరంగుల్లో ఫలింపును దయచేయండి. దైవత్వాన్ని అందించిన నీ దీన సేవకులు రెండోషియాన్ ప్రకాష్ గారిని, వారి కుటుంబాన్ని బిడ్డలను దీవించండి. వారి పరిచర్యలన్నింటిలో నిరంతర పరిశుద్ధాత్మనుగా ప్రభు నీవు తోడై సహాయం దయచేయమని అడుగుచున్నాను. ఈ జనం అటువంటి ధ్యానాల్లో ఏకీపించిన సంఘ విశ్వాసులైన అనేక మందిని ప్రభు నేను కనపరిచే ధన్యులుగా ఏర్పాటు చేసినందుకు స్తోత్రం. ప్రతి దినం ఉదయ ధ్యానముల బిడ్డలు వస్తున్నప్పుడు వెళుతున్నప్పుడు తోడుగా ఉండండి. పగలు వెన్నెలపై నీకు తగలదు, రాత్రి వెన్నెలపై నీకు తగలదు అని వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం ఇచ్చిన దేవుడవు, నమ్మదగిన దేవుడవు. నీ దయలో నీ కృపలో
నిత్యము ఒక్కొక్కరిని నడిపించుకుని ఉంచున్నాను. ఈ అడ్వెంట్ ధ్యానాలు ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు నీ జన్మదిన వేడుకల్లో, నూతన సంవత్సర ఆరాధనలో మేమందరం పాలిభాగస్తులవడానికి చూపించండి. ఏ విధమైన బలహీనతలు, వ్యాధులు, అనారోగ్యంలో తనిఖీ రానివ్వకుండా ప్రతి ఒక్కరిపై కృపా సహాయం దయచేయని ప్రత్యేకంగా విజ్ఞాపన చేస్తున్నాను. ప్రభు ఎవరి వ్యాధిగ్రస్తులే బలహీనులైనారు అటువారిని పావన పరిశుద్ధ రక్తంలో కడిగి శుద్ధులుగా చేయమని విజ్ఞాపన చేస్తున్నాను. ఆయా ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న వారికి సహాయం చేయండి. వ్యాపారం అభివృద్ధినివ్వండి. వ్యవసాయములను, పాడి పంటలను, చేతి పనులను దీవించండి. ప్రతి ఒక్కరి ప్రయాణాల్లోని కృపా సహాయం దయచేయమని అడుగుతున్నాను. విద్యను అభ్యసించే విద్యార్థులకు తోడుగా ఉండండి. పరిశుద్ధ వివాహాల కొరకు నేను అడుగుతున్న బిడ్డలకు నీ సహాయం ఇవ్వండి. వివాహంలో నిశ్చయమైనటువంటి బిడ్డలను దీవించండి. గర్భఫలము కొరకు నేను ప్రార్థించిన వారికి నీ గొప్ప కృపనిచ్చి నీ ఆశీర్వాదం చేత నీ బహుమానములకు బిడ్డలకు దయచేయమని విజ్ఞాపన చేస్తున్నాను. ఎందరెందరూ సంఘ బిడ్డలు, విశ్వాసులు దూర దేశాల్లో ఉన్నారు, దూర ప్రాంతాల్లో ఉన్నారు. ప్రభు వారందరి కొరకే ఉదయకాలంలో విజ్ఞాపన చేస్తున్నాం. నీ బిడ్డలైన వారు ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా సరే ఈ ఉదయకాలం ప్రభు చేతులు నింపండి. నీ సన్నిధి వారితో ఉంచండి. అటువంటి కాలపు శుభాలు, దీవెనలు సమృద్ధిగా అటు బిడ్డలందరికీ దయచేయమని నీ ఘనమైన నామంలో విజ్ఞాపన చేస్తున్నాను. ఈ దినము స్పాన్సర్ చేసినటువంటి బాలకృష్ణ కొరకు, వారి కుటుంబం కొరకే ప్రత్యేకంగా విజ్ఞాపన చేస్తున్నాం. దీవించండి. ఆ బడి కనదిన ప్రాంతాల్లో వారి వ్యాపారంలో అభివృద్ధినిస్తూ అత్యధికమని మేలు చెందినింపి నడిపించమని ప్రత్యేకంగా విజ్ఞాపన చేస్తున్నాను. అనేక మంది స్పందించి ప్రేరేపించబడి ఈ ఉదయకాల ధ్యానంలో తగు రీతిగా వారు స్పందించలాగిన అనేక మంది స్పాన్సర్ చేయడానికి వారు కలిగినటువంటి మనస్సుల్లో, వారి ఆలోచనలో పరిశుద్ధాత్మనుగా నీవు ప్రభు చూపించండి. మరొకసారి ఎక్కించిన బిడ్డలందరూ కొరకై, నీ దీవెనల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు ప్రత్యేకంగా విజ్ఞాపన చేస్తుండగా ప్రభు చూపించండి. ప్రభు దినాన్ని ప్రత్యేకంగా సువిశాలమైన ఆంధ్ర సౌవార్తిక లోదన సంఘం కొరకు, మా ఏఎల్సీ మోడల్ బిషప్ తండ్రి గారి కొరకు, 6 సెకండ్స్లో ఈ దినాన్ని జరిగేటువంటి ప్రభు కన్వెన్షన్స్ కొరకు నీకు ప్రార్థన చేస్తున్నాను. 6 సెకండ్స్లో ప్రభు నీకు మహిమ ఘనకరంగా జరగడానికి ప్రభు చూపించండి. సెంట్రల్ అనేక కన్వెన్షన్ స్థానిక సంఘంలో వెస్ట్ ప్యారిష్లో ఏ ఉదయకాలం జరగనైతుండగా ప్రభు చూపించండి. అనేక మంది అభిషక్త, అనభిషక్త డెలిగేట్స్ పాల్గొని ప్రభు ఈ కన్వెన్షన్ ద్వారా బిషప్స్ని ఏర్పాటు చేసుకునేటువంటి కార్యక్రమాల్లో సమస్తమును సక్రమంగా, మర్యాదగాను, నీకు మహిమ ఘనకరంగాను, బిడ్డలకు దీవెనకరంగా జరిగించండి. ఏ విధమైన ఆటంకాలు, అవరోధాలు లేకుండా సమస్తమును కూడా శాంతి సమాధానాలు చెంది నడిపించటకు నీ పరిశుద్ధాత్మ అగ్ని జ్వాలలను ఈ మందిరము చుట్టూ, ఈ స్థలమంతటి చుట్టూ జరిగే ప్రతి కన్వెన్షన్లో నీ పరిశుద్ధాత్మ కాపుదల నుంచి నడిపించమని విజ్ఞాపన చేస్తున్నాను. ఈ ఉదయకాల ప్రభు చేత నింపి దిన దేవుని సమృద్ధిగా అనుగ్రహించి నీవే మహిమ, ఘనత, ప్రభావములు పొందమని మా ప్రభును రక్షకుడైన నజరేయుడనే నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి అందు నెరవేరును గాక. మా జనహాన్ని మాకు దయచేయి. ఆయన అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించు. మా శోధన తీగలను తప్పించు. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరం నీవేనని. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభునేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసమున కాపుదలయు దేవునియు ప్రభాచర్యను పని బిడ్డలకును
దైవర్తమానం చెందింది యొక్క సేవకునికి దీన్ని స్పాన్సర్ చేసిన కుటుంబములకును, నేను ఆరాధించు అటువంటి ధ్యానముల్లో పాల్గొనే ప్రతి విశ్వాసకి సదాకాలం తోడై ఉండి సంరక్షించును గాక. ఆమేన్. అందలతాన అరుదించి నాకై అంబర ఏదిలో అవతారమూర్తి అవని చాటుచు ఆనంద సంద్రము పొంగినాల అమర కాంతిలో ఆది దేవుని చూడాశింప మనసు పయన మైతిని అందలతాన నాకై